యేసయ్య నామంలో శుభాశీస్సులు పలికి ఈ రోజు వాక్య భాగముగా మనం వెళ్తున్నాము. సామెతల గ్రంథం ప్రావర్బ్స్ కదా. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 16 నుంచి 19 వరకు చదవండి. యెహోవా పైకి చదవండి. యెహోవాకు అసహ్యములైనవి బాగా అర్థం చేసుకోండి. ఈ రోజు చాలా సీరియస్ గా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందుకని సామెతల గ్రంథం ఇచ్చారు. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 6 గలవు, 7 ఆయనకు హేయములు. 7 ఆయనకు హేయములు. ఇంకోసారి చదవండి అదే వచనం. అర్థం చేసుకోండి, అందుకు వినండి. యెహోవాకు అసహ్యములైనవి యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలికయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యమును, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. ఆమేన్. ఏదైనా మంచిగా ఉందా? 16 నుంచి 19 వచనములు చదువుకున్నాము. 16, 17, 18, 19 4 వచనంలో ఏదైనా మంచిది ఉందా? లేదు కదా. మరి ఈరోజు ఉపదేశం ఎలా ఉంటుందో ఏమో. ఇది గుర్తుపెట్టుకోండి. చివరిలో దీనికి మన ఉపదేశంలో దీనికి సమాధానాలు వస్తుంది. ఇప్పుడు చదవన్న వాక్య భాగంలో చివరిలో సహోదరుడు చదివారు ఏమని? అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించేవాడును అంటే మనకి కొంచెం తేలిక అనిపించిందో ఏమో కదా. తేలికగా అనిపించిందో ఏమో. మరి మొదట్లో 16వ వచనం చదివేటప్పుడు సహోదరుడు ఏం చదివారు తెలుసా? యెహోవా ఏం చదివారు? యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు అని చెప్పేసి చదివారు కదా. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని చెప్పినట్టు? మొత్తం ఎన్ని చెప్పారు అక్కడ? మొత్తాన్ని 7 చెప్పారు అక్కడ. చూసారా మీరు? మొత్తాన్ని ఇక్కడ 7 చెప్పింది. ఆ 7లో ముందు 6 యెహోవాకు అసహ్యమైనవి అయిందా? 7 ఆ 7వది ఒకటి హేయమైనది. అంటే ముందు చెప్పిన 6 యెహోవాకు నచ్చదు. అసహ్యమైనది ఏంటి? నేను దీన్ని అసహించి చూస్తున్నానంటే అర్థం ఏంటి? ఇష్టం లేదు నాకు, ఇది నాకు నచ్చదు. అదే కదా. యెహోవాకు నచ్చదు. ఎవరిది యెహోవా అనేది? తండ్రి అయిన దేవుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. యేసయ్యకి అది నచ్చదు 6 విషయములు అని చెప్పబడింది. అంతేనా? మరి 7 చదవండి. 7 ఆయనకు హేయం అనేది ఎప్పుడు చెప్తాం? హేయం అనేది ఎప్పుడు చెప్తాం? కరెక్టే. నీ హేయం అని చెప్పగానే ఒక సంఘటన గుర్తు రావాలి. హేయ వస్తు ఏది గుర్తొస్తుంది? అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్, అది పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం కదా. ఎప్పుడు జరుగుతుంది ఇది? అంత్యక్రీస్తు శ్రమల కాలం 7 శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో అది పరిశుద్ధ స్థలముకు వెళ్ళి నన్ను దేవునిగా ఆరాధించండి, లేకపోతే ఆయన అతని ప్రతిమను పెట్టి హేయ వస్తుంది పెట్టి ఏం చేయమంటే ఆరాధిస్తాడు. ఇప్పుడు దేవునికి హేయమైనది అది అంటే ఇక్కడ 7 ఆయనకి హేయమైనది అంటే దేనికి సమానం అది? ఆ 7వది ఏంటి? చదవండి. 7వది ఏంటి? 7వ విషయం ఏం చెప్పారండి? చదవండి. ఏముంది వాక్యంలో? తెలుగులో చదవరా ఎవరు? హలో, చివరిది 19 చివరిది
అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు ఏడవది. అంతేనా? అది దేవుడు ఎలా చూస్తున్నాడు? దేవుడు ఎలా చూస్తున్నాడు దాన్ని? అంత్యక్రీస్తు తల్లి అతి పరిశుద్ధ స్థలంలో కూర్చున్న దాన్ని సమానంగా చూస్తున్నాడు. మామూలు విషయం అది దేవునికి అస్సలు నచ్చదు. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, మనన్ని అన్నదమ్ములతో బాగానే ఉన్నాం కదా, ఏముంది మనకింది ఈ వాక్య భాగం. నాకైతే తెలియదండి, నాకైతే తెలియదు. దేవా ఏ వాక్యం పంచుకోవాలని అడిగేటప్పుడు దేవుడు నాకు చూపించిన వాక్యం ఈ వారానికి ఇది. దేవుడు ఎవరికి ఎవరితో ఏం పెట్టి ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు మీకా ఆన్లైన్ ఉండే వాళ్ళగా, తర్వాత యూట్యూబ్ లో వినబోయే వాళ్ళగా నాకైతే తెలియదు. కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే మీ మధ్యలో మీ ముందు ఈ వాక్య భాగం వస్తుంది కాబట్టి ఎంత జాగ్రత్త వినాలో వినండి. సరేనా? ఇక్కడ చూడండి, స్క్రీన్ ఎప్పుడన్నా ఒకసారి చూడండి, మాటలు వినండి. సరేనా? అదే సామెతల గ్రంథం 6:12-15 చదవండి. ఇప్పుడు ఏమన్నా మంచిది చూద్దాం, కొంచెం గ్రహించండి, వాక్యం గ్రహించండి. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును, పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. వాడు కుటిలమైన మాటలు పలుకువాడు. అర్థమైందా? కుటిలమైన మాటలు పలుకువాడు అంటే మీకు అర్థమైందా? తెలుగు తెలిసిన వాళ్ళకి ఫస్ట్ మొదటిసారి చూస్తున్నారా? కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు అని మొదటి వచనం చెప్పింది. ఇంగ్లీష్ లా కుటిలమైన మాటలు అని చెప్తే దానికి ఇంగ్లీష్ లో ఒక పదం వాడబడింది. మన తర్వాత ధ్యానంలో చూద్దాం. తర్వాత చదవండి. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రాళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగలేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. ఆమేన్. ఏమైనా మంచిది ఉంది అప్పుడు? ఏ మంచిది లేదు. ముందు 16-19 చదువుకున్నాం కదా, దీని ఏమైనా పోలిక ఉందా? ఇది దేవునికి నచ్చింది. ఇప్పుడు చదివిన దేవునికి నచ్చిందా? చూద్దాం దేవుడు దీంతో మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది. సామెతల గ్రంథం రాసింది ఎవరు? సొలొమోన్ మహారాజు కదా, సొలొమోన్ చక్రవర్తి. సొలొమోన్ చక్రవర్తి ఏదైనా రాస్తే నమ్మచ్చా నమ్మకూడదా? ఎందుకు నమ్మాలి? ఒకటి జ్ఞానవంతుడు, ఇంకోటి అనుభవించిన వాడు, ఇంకోటి మెయిన్ ఇది ఏంటి చెప్పండి? తెలివైనవాడా, తెలివి తక్కువవాడా? అనుభవించాడు, అన్ని తెలుసు కాబట్టి రాశాడు కాబట్టి నమ్మాలి. ఇంకా సొలొమోన్ గురించి ఏం లేదా? బైబిల్లో ఎవరినో ఉన్నారంటే ఎక్కువ మాట్లాడచ్చండి, సొలొమోన్ గురించే మాట్లాడాలి, అంత ఉంది ఆయన దగ్గర. ఇంకా సొలొమోన్ చెప్పింది ఇప్పుడు నమ్మాలా వద్దా అనే ప్రశ్న మీ ముందు వస్తే నమ్మాలా వద్దా? ఎందుకు నమ్మాలి అంటే ఎందుకు సైలెంట్ అయిపోయారు? అది ఏంటి? అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి ఎవరు రాసిన పరిశుద్ధ గ్రంథం ఉంటే ఏంటది నమ్మాల్సిందే. అంటే ఎందుకు? పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేసి రాపిచ్చింది, అంతేనా? సొలొమోన్ ఇష్టాన్ని రాయలా, సొలొమోన్ వాడుకున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను ఈ విషయాన్ని వాడుకున్నాడు అంటే ఈ విషయంలో సొలొమోను కొంచెం తెలుసు కాబట్టి వాడుకున్నాడు. ఏ విషయంలో ఎవరి కాస్త కూస్త తెలుసో వాళ్ళు వాడుకుంటారు, అంతే. సో సొలొమోను వాడుకున్నారు. ఇప్పుడు సొలొమోను ఎందుకు దీన్ని రాశారు? సొలొమోను రాసేటప్పుడు ఎవరిని మైండ్ లో పెట్టుకుని, ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు ఆయన రాయాలి, ఈ మాటలు ఆయన రాశాడు అని చూస్తే ఇక్కడ చూడండి, ఈ సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 12వ వచనంలో రాసేటప్పుడే అక్కడ ఏముంది? కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఇప్పుడు మన అందరికి తెలుగు భాషలో పనికి మాలిన వాడు అంటే అర్థం తెలుసా తెలియదా? చెప్పండి ఎవరన్నా. మీకు ఎవ్వరికి తెలియదు, నాకు తెలుసు. మీరు చెప్పండి చూద్దాం. మీకు తెలీదు
ఏ పనికి పని రాని వాడిని. కరెక్టే అది. అంటే అర్థం ఏంటి? అని ఏమంటారు? పనికి మాలిన వాడని అని దీని తెలుగులో మీరు తర్జుమా చేశారు అంతే. అర్థం ఏంటి? ఏంటి? ఏ పని చేయలేడు, అదే తర్జుమా చేస్తున్నారు. అర్థం ఏంటి? ఏం చేసినా సరిగ్గా చేయరు. ఇంగ్లీష్ లో యూస్లెస్ అని ఒక పదం ఉంది తెలుసా? వాడుతున్నామా మనం? దాని అర్థం ఏంటి? పనివాడు. వర్త్లెస్ అనే ఒక పదం ఉంది తెలుసా మీకు? వర్త్లెస్ అంటే విలువ లేనివాడు అన్నమాట. విలువ లేదు, పనికి మాలిన వాడు అంటే ఏమీ లేనివాడు అన్నమాట. అంటే ఒక సమాజం వస్తే ఆ వ్యక్తిని ఎలా చూస్తారంటే అలా చూస్తారు. దేంట్లో అసలు సంబంధం లేకుండా ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే తెలుగులో రాయబడింది పనికి మాలిన వాడు అని రాయబడింది. ఇంగ్లీష్ లో దానికి వాడబడినప్పుడు వికెడ్ పర్సన్, నాటీ పర్సన్ రాయబడింది. ఏమని రాయబడింది? నాటీ పర్సన్ అని. మరి ఇక్కడ చూడండి, పనికి మాలిన వాడునై తర్వాత దుష్టుడునై ఉన్నాడు అని రాయబడింది తెలుగులో కదా. అంటే ఇద్దరు వేరే వేరా? పనికి మాలిన వాడు వేరు, దుష్టుడు వేరా? లేదు పని మాలిన వాళ్ళంతా దుష్టులా, దుష్టులంతా పనికి మాలిన వాళ్ళ? రెండు ఒకటే? రెండు వేరు వేరేనా? రెండు వేరు కదా. పనికి మాలిన వాడు వేడు, దుష్టుడు వేడు కదా. సులమోని ఏం మనసు పుట్టి రాశాడు చూద్దాం మనం. సులమోని ఇక్కడ ఏం మనసు పుట్టి రాశాడంటే ఈ రెండు ఒకటి అంటున్నాడు. ఏమన్నాడు? రెండు ఒకటి అంటాడు సులమోన్. ఎందుకు సులమోన్? ఇప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, దుష్టుడు అంటే చాలా భయంకరమైన పనులు చేసేవాడు కదా, దుష్టత్వం దుర్మార్గుడు వాడు కదా. వాడిని పని మాలిన వాడు ఏం చేశాడు? దేని పనిరాడు అని దానికి ఎలా సంబంధపడుతుంది అంటే, ఇక్కడ సులమోన్ మాట్లాడేది పనికి మాలిన వాడు అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు కదా. పనికి మాలిన తనమని ఒక క్యారెక్టర్ ఉంది కదా. ఆ క్యారెక్టర్ దుష్టుని సమానం అంట. ఇది ఒక రకమైన దుష్టత్వం అంటున్నాడు సులమోన్. అర్థమైందా? అంటే విలువ లేనివాడు, పనికి మాలిన వాడు దేనికి సమానం అంట? దుష్టత్వం చేసేదానికి సమానం అని సులమోన్ ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు సులమోన్ ఇక్కడ మాట్లాడేది ఈ పని మాలిన తనం ఉంది కదా, ఈ దుష్టతనం ఉంది కదా, ఇది వేరు వేరు రకములుగా చేస్తారు అని చెప్తున్నాడు ఆయన. ఒకే విధంగా ఉండదంట. ఈ దుష్టత్వం ఎలా ఉంటుందంట? వేరే వేరే రకంగా అది చేస్తారు అని చెప్పేది. ఇప్పుడు ఈ పని మాలిన వాడు దీనికి వాడబడిన పదం వచ్చేసి ఇంగ్లీష్ లో ఏం చెప్పామన్నా? నాటీ పర్సన్ చెప్పాము కదా. దీనికి చూస్తే ఈ నాటీ అని దీన్ని చూస్తే ఇక్కడ ఈ నాటీనెస్ అని దీనికి మన గ్రేక పదంలో చూస్తే నాట్ అని ఉంది. దానికి విక్కడ్ అని మాట, విక్కడ్ అని అర్థం అన్నమాట. అందుకని రెండు కలిసిపోయి సులమోన్ మనతో ఈ రోజు మాట్లాడే ఈ నాటీనెస్ అనేది దుష్టుడు చేసే పని అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. చూద్దాం ఇంకా కొంచెం ముందు. ఈ గ్రీక పదంలో దీనికి బైబిల్ ప్రకారం వాడబడిన ఇంకొక పదం వచ్చేసి బెలయల్. నాటీ పర్సన్ అంటే బెలయల్ అంటారు. మన పాత నిబంధన గ్రంథంలో బెలయల్ అనే పేరు వింటారు. బెలయల్ విన్నారా? అది ఒక వ్యక్తి పేరు కాదు. ఈ నాటీ పర్సన్ అంటారు కదా, అంటే దుష్టుడు లేకపోతే ఈ పని మాలినతనం ఉంది కలిసి ఒక వ్యక్తి ఉంటాడు కదా, వానే బెలయల్ అంటారు. ఆ బెలయల్కి దాని అర్థం ఏంటంటే వర్త్లెస్, యూస్లెస్, నో వర్త్ అనే మీనింగ్ లా అర్థంలో అది రాయబడింది. ఇప్పుడు చూస్తే ఈ వర్త్లెస్ అనే దీనికి పరిశుద్ధ గ్రంథంలో రకరకాలైన విషయములు చెప్పబడింది. దాంట్లో సులమోన్ మనకు బోధించే సిద్ధాంతములు ఏంటి అని చూద్దాం. దేని గురించి సులమోన్ ఈ పదాలు వాడారు, ఎవరిని గురించి మాట్లాడారు, ఎవరిని దృష్టిలో పెట్టి మాట్లాడారు, లేకపోతే ఎవరు ఎలాగుంటే వాళ్ళు పని మాలిన వాడు లేకపోతే దుష్టులు ఉంటారు అని చూస్తే ఇక్కడ ఒకటి చూస్తే మరి ప్రకటన సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనంలో మరి ఒకసారి చూద్దాం. చదవండి. కుటిలమైన మాటలు పలుకువాడు, పనికి మాలిన వాడును, దుష్టుడునై ఉన్నాడు. వాడు, చూడండి ఇక్కడి నుంచి గమనించండి, వాడు కన్ను గీటుచు అంటే అర్థం మీకు తెలుసా? అర్థం తెలుసా? కన్ను గీటుచుంటే కళ్ళతో మాట్లాడేవాడు. ఎవరంట వాళ్ళు ఎలా మాట్లాడతారంట? మనందరూ దేనితో మాట్లాడతాం?
నోటితో మాట్లాడతాం, అంతేనా? వేరే దేనితో మాట్లాడమా? సీరియస్ అడుగుతున్నా. మాట్లాడేది నోరే కదా అని అనుకోవద్దు. అన్ని విషయాల్లో మనం మాట్లాడతాం. మన మన శరీరం నుండి అన్ని అవయవాలు వాడుకుంటాం. ప్రేమించేప్పుడు దేనితో మాట్లాడతారండి? ప్రేమించేటప్పుడు అందరు కళ్ళతో మాట్లాడతారు. ఇక్కడ ఎవరో మనసుతో కూడా మాట్లాడినట్టుకున్నారు. నిజమే, అది మనసు కూడా మాట్లాడుతుంది. కళ్ళతో మాట్లాడతారు కదా. ఇంకా చేతులు మాట్లాడవా? చేతులు మాట్లాడుతుందా? మాట్లాడదా? ఎలా మాట్లాడుతుంది చేతులు? ఇంకా ఇంకా చేతులు వేరే మాట్లాడదా? ఇంట్లో గొడవ వచ్చేప్పుడు చేతులు మాట్లాడుతుందా? నోరు మాట్లాడుతుందా? చేతులే కదా మాట్లాడుతుంది. ఇంకా తర్వాత చదవండి. కన్ను గీటుచు కాళ్ళతో సైకిల్ చేయను. దేంతో సైకిల్ చేస్తారంట? నార్మల్ మనం దేంతో సైకిల్ చేస్తాం? కళ్ళతో, చేతులతో. ఇక్కడ ఏం చెప్పాడు సోమన్? ఏం చెప్తున్నాడు? కాళ్ళతో సైకిల్ చేస్తారంట. ఇంకా వేలతో గుర్తులు దేంతో చూపుతాం మనం? మెదడులో ఉండి దీన్ని రీకాల్ చేసి మాట్లాడతాం, లేకపోతే కొంచెం ఆలోచన చేసి చెప్పురా అని మాట్లాడతాం, అంతేనా? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు వీళ్ళు? ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళు ఎవరు? పనికి మాలిన వాళ్ళు, దుష్టుడై ఉండేవాళ్ళు కదా. ఇద్దరు ఒకటే, దుష్టులు. ఏం చేస్తారంటే కాళ్ళతో సైగ చేస్తును, వేలతో గుర్తులు చూపును. దాంతో అయిపోయిందా? హృదయము ఇంకా ఉంది. వాని హృదయము స్వభావము గలది, అది మూర్ఖ స్వభావము కలది. వాడెల్లప్పుడు ఇంకా ఉంది. వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. చివరిలో ఏముంది? జగడములు పుట్టించుచు. ఇక్కడ చూడండి, ఇవన్నీ చెప్పేసి చివరిలో చెప్పింది ఏంటి? జగడములు పుట్టించుచు. ముందు చెప్పినవన్నీ యెహోవా దేవునికి అసహ్యమైనవి. చివరిలో చెప్పింది ఏమైంది? యెహోవా దేవునికి హేయమైనది కదా, అది చెప్పబడింది. ఇప్పుడు చూద్దాం 1:1 అని చూసేటప్పుడు చివరిలో చెప్పబడింది ఆ 7ను అని ఉంది కదా. చివరిలో ఏం చెప్పబడింది? 7వ విషయం ఉంది కదా. ఆ 7ను ఆయనకు హేయములు అని ఉంది. ఇప్పుడు ఆ 7వది ఏంటి? ఇంగ్లీష్ లో ఏముందంటే హీ షోవత్ డిస్కార్డ్ అని ఉంది. ఏమనుంది? అన్నదమ్ముల మధ్యలో ఏం చేస్తారంట వాళ్ళు? జగడములు పుట్టించేవాళ్ళు అని చెప్పేసింది. అన్నదమ్ములు అంటే ఎవరు? అన్నదమ్ములు అంటే ఎవరు? యేసయ్య రాజ్యంలో అందరూ అన్నదమ్ములే. యేసయ్య రాజ్యంలో ఓ 2-3 భాషలే ఉంటది. సంబంధాలను మాట్లాడేది 2-3 ఉంటే 2-3 పదాలే ఉంటది. ఏంటది? స్త్రీలను అమ్మ అని పిలుస్తారు ఒకటి, పెద్దవాళ్ళు అయితే. లేకపోతే సహోదరి. అయిపోయిందా? ఇంకా ఇటువైపు వచ్చేటప్పుడు సహోదరుడు, దాంతో అయిపోయింది. ఇంకా వయసులో చాలా పెద్దవాడు అంటే అయ్యగారు అంటారు. ఇంకేమన్నా లాంగ్వేజ్ భాషలు ఉన్నాయా? ఏం ఉండదు. సహోదరి, సహోదరుడు, ఇంకా అయ్యలారా, అమ్మలారా, దాంతో అయిపోయింది. ఈ సహోదరిని అన్న, తమ్ముడు ఎలా పిలుచుకుంటాం, అంతేనా? ఈ తప్పితే ఇంకా భాష ఉండవు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించుతున్నారు అని చెప్పేసి ఉంది. దీని యెహోవా దేవుడు ఎలా చూస్తున్నారు? హేయములుగా చూస్తున్నారు. అంటే చాలా ఘోరంగా చూస్తున్నారు. అది పెద్ద పాపం కింద చూస్తున్నారు. ఎంత పెద్ద పాపం అది? వాడు భయంకరమైన పాపం కింద చూస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, మనం మాట్లాడితే ఈ అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించే వాళ్ళు అంటే ఒక ఇద్దరు ఉన్నారంటే ఆ ఇద్దరి మధ్యలో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక డిస్అగ్రిమెంట్ తీసుకొస్తారు. అంటే అక్కడ తిరస్కరణ జరుగుతుంది. ఒక ఇద్దరున్నారు, ఈ పని మాలిన వాడు లేకపోతే ఈ దుష్టుడు నుంచి ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంట ఒక ఇద్దరు బాగుంటే వీళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళని విడగొట్టేది. అదే అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించేవాళ్ళు అని చెప్పడం. అర్థమైందా లేదా? అర్థమైంది గాని ఎందుకు నువ్వు ఏం చెప్పందుకు వస్తున్నావు? అంతేనా? అదే కదా ఉంది అందరితో. అర్థం బాగా అవుతుంది. మరి నువ్వేం చెప్పందుకు వస్తున్నావు? నేను చెప్పేది కాదు, సొలొమోను చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తానని చూద్దాం. ఇక్కడ సొలొమోను మాట్లాడేది, ఏం చెప్తున్నారంటే ఓ దుష్టుడుగా ఉండే ఒక వ్యక్తి, విలువలేని ఒక వ్యక్తి, పనికి మాలిన ఒక వ్యక్తి ఏం చేస్తాడంట? కలహములు పుట్టించేవాడు. స్ట్రైఫ్ అంటే కలహం. ఏంటి? స్ట్రైఫ్ అంటే కలహం. జగడములు పుట్టించేవాడు.
దీనికి సొలొమోన్ మనకిచ్చే సిద్ధాంతం మనం చూస్తే, ఈ సిద్ధాంతం ప్రకారం సొలొమోన్ మనకి ఏం చెప్పంది వస్తున్నారు అని చూస్తే, ఈ సిద్ధాంతంలో ఎవరు ఉన్నారో, ఇప్పుడు సొలొమోన్ వచ్చేసి ఎవరి గురించి మాట్లాడుతున్నారో వీళ్ళకు ఏమొస్తుంది అని చెప్పేసి 15వ వచనంలో చెప్పాడు ఆయన. వీళ్ళకి ఏమి జరుగుతుంది అని చెప్పేసి 15వ వచనం చదవండి. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. ఇది మీకు ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ ఇక్కడ చూడండి, ఆపద అనేది హఠాత్తుగా వచ్చునంటే ఏమర్థం? హఠాత్తు అంటే ఏంటి? సడన్ కదా. అంటే ఎదురు చూడని ఒక సమయంలో ఆపద వాళ్ళ మీదకి వచ్చేది. ఇది ఓకే. దీని తర్వాత చెప్పడం చాలా ఘోరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఏం తెలుసా అది? ఒక్కవేళ అలాంటి ఆపద వాళ్ళకి హఠాత్తుగా వచ్చేస్తే దాని నుంచి బయటపడడానికి లేకుండా నలగొట్టబడతారు అని చెప్పేసి ఇక్కడ సొలొమోన్ ఏం చేస్తున్నారు? సామెతలు 6:15 చెప్పినారు. ఇప్పుడు చూడండి, మనం స్టార్ట్ చేసేటప్పుడు పనికి మాలిన వాడిని స్టార్ట్ చేసాం. నార్మల్గా పని మాలిన వాళ్ళని మనం పట్టించుకుంటామా? పని మాలిన వాడు వదిలేరా అంటాం మనం. మరి ఇక్కడ సొలొమోన్ దృష్టిలో పని మాలిన వాళ్ళు ఎవరంట? విలువ లేని వాళ్ళు, మరి దుష్టత్వం కలిగిన వాళ్ళు. అర్థమైందా? ఆ దుష్టత్వం కలిగిన వాళ్ళకి చివరిలో క్లైమాక్స్ ఏంటి అని చూస్తే, ఆపద అనేది వారి మీరు ఎలా వచ్చునంట? హఠాత్తుగా వచ్చును. మరి ఆ ఆపద నుంచి లేకుండా నలగొట్టబడతారు, ఆపలేకుండా నలగొట్టబడతారు అని చెప్పేసి ఇక్కడ సొలొమోన్ వచ్చేసి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఏంటి తేటగా మనం చూసుకుంటే, ఇక్కడ ఏంటి అని చూసుకుంటే, దీన్ని కట్ చేయరా బాబు, టైం అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఇలాంటి వ్యక్తులకు ఆపద వాళ్ళ మీద పడితే సొలొమోను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, తిరిగి వాళ్ళు లేవలేరు, దాన్ని ఫిక్స్ చేయలేము అని చెప్పేసి. ఎలా ఉంది? దాని వాళ్ళు ఫిక్స్ చేయలేరు అని చెప్పేసి, అంటే దాని నుంచి మీరు రాలేరు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. చాలా టైంలో వాళ్ళు ఏం చేయరంట? దాని నుంచి పైకి మీరు వాళ్ళు రాలేరు. అంటే దీనికి అర్థం ఏంటంటే, బాగా అర్థం చేసుకోండి, ఎవరైతే సొలొమోను మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారో వాళ్ళ జీవితం ఉన్నాయి కదా, ఆ జీవితం చుట్టి ఇంకా ఎవరెవరైతే ఉన్నారో, బంధువులు ఉంటారు కదా, స్నేహితులు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా, అన్నదమ్ములు ఉంటారు కదా, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళతో ఉండే సంబంధం తెగిపోతుంది అంటున్నాడు ఆయన మాట్లాడేది. ఆపద వాళ్ళ మీదకి వచ్చేటప్పుడు సొలొమోను మాట్లాడేది, మనసులో పెట్టి మాట్లాడేది, వీళ్ళ ఈ గుణగణముల వల్ల, ఈ పనికి మాలినతనం ఉండే, దుష్టత్వం ఉండే ఈ గుణగణముల వల్ల ఏమవుతుందంటే, వాళ్ళను చుట్టూ ఉండే ఆ సొంత కుటుంబ సభ్యులు గాని, లేకపోతే స్నేహితులు గాని, లేకపోతే ఇంకా ఎవరెవరైతే దేవుడు ఇచ్చిన్నారో వీళ్ళ మధ్యలో వాళ్ళు ఏమవుతారంట? మొత్తానికి ఏమవుతారు? కట్ అయిపోతున్నారు, దూరం అయిపోతున్నారు. అది మరి ఒకసారి దానికి ఆ సంబంధాలు ఇంకా సరిగ్గా కుదరదు అని చెప్పేసి ఇక్కడ. ఇప్పుడు సొలొమోను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు అని చూస్తే, వీళ్ళు ఎలా ఉంటారు అని చూస్తే, వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటది అని దీనికి చాలా గుణగణాలు ఇచ్చారు. అదే సామెతలు 6:12 రెండో భాగం నుంచి, 6:12 రెండో భాగం నుంచి చదవండి ఇంకోసారి. 6:12. కుటిలమైన మాటలు పలుకువాడు. ఓకే, ఇప్పుడు మనకి కుటిలమైన మాటలు పలుకువాడు అంటే ఎవరైనా చూసుకుందాం, ఒకటి తర్వాత ఒకటి. ఇంకా దాని తర్వాత కళ్ళ గిట్టు చూఉన్నాయి కదా. బట్ ఇక్కడ చూస్తే మనం ముందుగా ఇక్కడ చూడండి, దీనికి సరైన తర్జుమా ఇచ్చింది గ్రీక్ భాష కూడా కాదు. బాగా అర్థం చేసుకోండి, ఈ వచనంలో సరైన తర్జుమా ఇచ్చింది హెబ్రియ భాష. మూల భాష హెబ్రియ భాష ఉంది కదా, దానికి సరైన తర్జుమా ఇవ్వబడింది. అందుకని దానిచ్చే మనం తీసుకున్నాము. ఇక్కడ ఎవరైతే ఈ అన్నదమ్ముల మధ్యలో కలహములు పుట్టించే వాళ్ళు ఉన్నారో
వీళ్ళను మనం గుర్తుపెట్టగలిగితే, అర్థమైందా? అన్నదమ్ముల మధ్యలో మనం వీళ్ళను గుర్తుపెట్టగలిగితే, ఈ కలహము పుట్టించే వాళ్ళను, గొడవలు పుట్టించే వాళ్ళను, సంబంధాలను తెగటిగా చేసే వాళ్ళను మనం గుర్తుపెట్టగలిగితే ఎంత మంచిది అది. అలా గుర్తుపెట్టగలిగితే వారి నుంచి దూరం వచ్చు కదా. మరి చాలా సమయంలో దేవుడు ఇక్కడ మాట్లాడేది, చాలా సమయంలో ఇలాంటి వాళ్ళు మనతోనే ఉంటారు. బాగా అర్థం చేసుకోండి. ఇది జీవితానికి పని వచ్చే పాఠం అన్నమాట. మనతోనే ఉంటారు. ఇలాంటి పనులు జరుగుతుందనేది మనకి తెలియ ముందే చాలా సమయం అయిపోతుంది. చివరిలో మనకు తెలుస్తుంది. తెలిసి కూడా ప్రయోజనం లేకుండా ఉంటది. అందుకని ఈ రోజు దేవుడు ఇలాంటి వాక్య భాగం తీసుకొచ్చారు కాబట్టి దాంట్లో మనం ఏం ఉండొచ్చు, కొంచెం హెచ్చరికగా ఉండొచ్చు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు మనకు చాలా లేట్ తెలుస్తుందంటే, ఇలాంటి వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటదంటే, వెనక్కి చేస్తారు, ముందు చేయరు, తెలియకుండా చేస్తుంటారు. మనతోనే ఉంటారు, మనకి తెలియకుండా ఏం చేస్తారు, చేస్తుంటారు. మనం ఏం చేస్తారు, అణగతొక్కాలి, లేకపోతే చెడు చేయాలి అని చెప్పేసి అలా జరుగుతుంటది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి అనేది సొలొమోను ఇక్కడ మాట్లాడేది. మరి ఇప్పుడు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మనతోనే ఉండేవాళ్ళు వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని దీనికి సొలొమోను వచ్చేసి ఏం చేస్తున్నారు, అది ఆడైనా లేదు మొగైనా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వాళ్ళకు కొన్ని గుణగణనలు ఉంటది. ఆ గుణగణనల ద్వారా మన వాళ్ళు కనిపెట్టొచ్చు. అదే ఇప్పుడు చెప్పబడింది. ఇప్పుడు కుటిలమైన మాటలు అని చెప్పింది కదా. ఈ కుటిలమైన మాటలు అనే దీనికి కుటిలమైన అనే తెలుగు పదముకు ఇంగ్లీష్ లో వాడబడిన పదం వచ్చేసి ఫార్వర్డ్. ఏంది? ఫార్వర్డ్ కాదు, ఫార్వర్డ్. FOR కాదు, FRO, ఫార్వర్డ్ అన్నమాట. దీనికి హెబ్రేయ పదంలో వాడబడిన పదం వచ్చేసి ఇక్కెషోత్ అని చెప్పేసి. ఏముంది? ఇక్కెషోత్ అంటే దానికి ఇంగ్లీష్ లో ఇవ్వబడిన పదం క్రూకడ్. క్రూకడ్ అని తెలుసు కదా మీకు. క్రూకడ్ తెలుగులో ఏం చెప్తారు మీకు తెలియదు, వంకర అంటారు. ఏమంటారు? వంకరతనం అంటాం కదా, దానే క్రూకడ్ అంటారు. అర్థమైందా? వీళ్ళ మైండ్ ఎలా ఉంటుందంట, క్రూకడ్ మైండ్ వాళ్ళు ఎవరో చూసారా మీరు? ఇప్పుడు మీకు బాగా తెలుసు, మన మాట వరుసలో మాడప్పుడే ఏంటి అంత వంకరగా మాట్లాడుతున్నావు చెప్తామా చెప్పమా? ఎందుకు చెప్తున్నావు వంకరగా మాట్లాడుతున్నామని? వ్యతిరేకం కాదు. వ్యతిరేకంగా ఏం చెప్తాం, ఏంటి వ్యతిరేకంగా మాడుతూ ఉంటాం. వంకర కంటే ఏమర్థం తెలుసా, మనం ఒకటి చెప్తాం, మనం ఒకటి చెప్పిన దాన్ని ఏం చేస్తారంటే దాన్ని అలాగ ట్విస్ట్ చేసి దాన్ని ఒకటి తగ్గించి వాళ్ళకి మంచిగా వచ్చేట్టుగా చేసి మాట్లాడతారనమాట. లేకపోతే మనం మాట్లాడేది తప్పు అని చెప్పి, మనం చెప్పిన దాన్ని మనం మాట్లాడేది తప్పు అని చెప్పేసి మనకే మరి చెప్తాడు. అది వంకరతనం. అప్పుడు మనకు కోపం వస్తే ఏం చేస్తాం, ఎందుకు ఇట్లా వంకరగా మాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టరే వంకరగా ఉంటే, వాళ్ళ క్యారెక్టరే క్రూకుడుగా ఉంటే, వంకరగా ఉంటే, సొలొమోను చెప్పేది మొదటి పాయింట్, వాళ్ళు అలాంటి వాళ్ళు. అంటే ఈ వంకరతనము ఎలా అర్థం చేసుకోవాలి కదా. ఈ వంకరతనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు అంటే ఒక 70 సంవత్సరాల పైన అనుకోండి. ఎందుకంటే 56 అంటే దాని రూపంలో నేను కూడా వస్తాను కాబట్టి 70 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు నిద్ర ఇప్పుడు చూసారప్పుడున్నా శబ్దం చేసి నిద్రపోతారు. చూసారప్పుడున్నా చూసి ఉంటారు. చూసేటప్పుడు మీరు ఒకవేళ అలా చూసే అవకాశం దొరికి ఉంటే నోరు మూసి ఉంటుంది, ఇటు మాత్రం ఓపెన్ అవుతుంది, అలా వెళ్తుంది. చూసారా ఎప్పుడున్నా? అలాగే ఇటు మధ్యలో మూసి ఉంటుంది, ఇటు ఓపెన్ అవుతుంది, ఇటు ఓపెన్ అవుతుంది, ఇటు గాలిపోతే ఇటు గాలిపోతుంది. చూసారా ఎప్పుడున్నా? లేదు, అట్లీస్ట్ ఒక్క డోర్లో చూసారా లేదా? చూశారు. వీళ్ళు ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నారంటే 2 ముఖములు కలిగిన వాడు అంటున్నాడు. ఏమంటున్నారు? 2 ఫేస్డ్ మ్యాన్ అంటారు ఇంగ్లీష్ లో. 2 ముఖములు కలిగిన వాడు. 2 ముఖములు అంటే 2 తలలు కాదు. ఒక్క మనిషే 2 విధానంగా మాట్లాడేవాడు. 2 ముఖములు కలిగిన వాడు. వాళ్ళే ఇటోటి వాడతారు, ఇటు వాళ్ళకి 2 నోళ్ళు ఉంటది. 2 నోళ్ళు అంటే దేని వాడతారని చెప్తాను. ఇక్కడ 3 కూర్చున్నారు. ఎవరెవరు? బాబురావు ఉన్నారు, ఆనందరాజు ఉన్నారు, ఇక్కడ మధు ఉన్నారు. 3 కూర్చున్నారు. ఆ 3 కావాలి. అందుకని రాజేష్ నన్ను చేర్చుకోవాలని చెప్పకూడదా? ఇప్పుడు ఈ 3 వచ్చేసి, 3లో చూడండి, 3లో ఎవరెవరు మంచివాడు అనుకుంటా. ఎవరు మంచివాళ్ళు? కొత్తగా మధు వచ్చాడు, మధు మంచివాడు అనుకుందాం. సరేనా? ఇప్పుడు మధు మంచివాడు. మధు అక్కడ ఉన్నాడు అన్నమాట. మీ 2 ఉన్నారు కదా. మీ 2 ఏం చేస్తారంట, మీ 2 మాట్లాడుకున్నారు.
మాట్లాడుకుని అలా వెళ్ళి ఇప్పుడు బాబురావు వెళ్ళి మధు దగ్గర ఏం చెప్తున్నారంటే, మాట్లాడుకుంటే మీ ఇద్దరు ఎవరి గురించి? మధు గురించి. అసలు మీ ఇద్దరు మధు గురించి మాట్లాడుకోకూడదు. ఇప్పుడు ఏం చేశారు? మీ ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే ఇద్దరే కదా మాట్లాడుకున్నారు. బాబురావు ఏదో చెప్పింటాడు మధు గురించి, లేకపోతే ఆనందరాజు ఏదో చెప్పింటాడు, మాట్లాడడం అయిపోయింది, వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు బాబురావు వెళ్ళి మధు దగ్గర నీకు విషయం తెలుసా అంటాడు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఏం చెప్తా అంటే ఇద్దరిలో మాట్లాడినదని అలాగా ఆ వంకరతను అంటారు కదా, ఆ క్రూక్కడ్ మైండ్ వాడుకుని నీకు విషయం తెలుసా అని చెప్పేసి, దీనే తిమోతి అనుకుంటా, తిమోతిలా ముసలమ్మ ముచ్చట్లు అంటారు. పౌలు గారు ఏమంటారు? ముసలమ్మ ముచ్చట్లు అంటారు. అది ముసలమ్మ కదా మాట్లాడాలి, యవనస్తులు ఎందుకు మాట్లాడతారు. ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తాడు, నీకు తెలుసా అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో ఏముందో దాన్ని ట్విస్ట్ చేసి మాట్లాడడం, వంకరగా మాట్లాడేటప్పుడు వినే మధుకు ఏమనిపిస్తుంది? ఆనందరాజు ఇలాంటి వాడా, ఎందుకంటే వెళ్ళి చెప్పింది బాబురావు కాబట్టి, ఆనందరాజు ఇలాంటి వాడా అని చెప్పేసి ఒకలాగా ఉంటుందా. అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత బాబురావు మరి ఆనందరాజు దగ్గర వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు తెలుసా? చూసావా, మన చెప్పావా, నేను వెళ్ళి ఇలా చెప్పా, సంతోషం వేరు, తప్పుడు చెప్పేసి ఇక్కడ వచ్చి సంతోషం. ఇప్పుడు కుటిలమైన మాటలు మాట్లాడింది ఎవరి ముగ్గురులో? బాబురావు. అర్థమైందా మీకు? కుటిలమైన మాటలు అంటే వంకరతనంగా సంబంధం లేని విషయాలు వెళ్ళి ఒక చోట్ల వెళ్ళి ఇలాగా మాట్లాడేదీని అని చెప్పేసి, అలాంటి వాళ్ళకు ఏమవుతుందంట, హఠాత్తు ఎలాగొస్తుంది ఆపద వాళ్ళ మీద, హఠాత్తుగా వస్తుంది. ఆపత్తు అనేది వాళ్ళ మీద హఠాత్తుగా సడన్ గా వస్తుంది. మరి దాంట్లో దొరికిపోయిన వాళ్ళు లేవలేరంట, నెలకొట్టబడతారు, దాని నుంచి ఇంకా బయటికి రాలేరు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. మరి ఇప్పుడు చూద్దాం ఒకటి తర్వాత ఒకటి. రెండవది ఏముంది దాంట్లో, ఇంకా ఏమేమి చెప్పారు? సొలొమోను ఏమేమి చెప్పారు? ఒకటి కుటిలమైన మాటలు, రెండవది 14, 13 చదవండి. వాడు కన్ను గీటుచు, ఆపండి. ఏం చేస్తారంట వాళ్ళు? కన్ను గీటుచు. అంటే ఇది రాసింది పాత నిబంధన కదా, సామెతల గ్రంథం పాత నిబంధన కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు కళ్ళతో మాట్లాడితే ఏం మాట్లాడతారంటే, ఆ రోజుల్లో చెప్తాను, ఈ రోజుల్లో కళ్ళతో మాట్లాడితే ఏం మాట్లాడతాం? అందరూ మాట్లాడిన వాళ్ళే, చెప్పండి, తెలియనట్టుగా అలా ఉంటారు. ఇది కొంచెం డీసెంట్ గా మాట్లాడడం, పచ్చిగా మాట్లాడండి. కళ్ళతో ఏమేం చేయొచ్చు? కళ్ళతో 2 విషయాలు చేయొచ్చండి. ఒకటి, నచ్చిన విషయంలో నచ్చినట్టు కళ్ళతో చూపించవచ్చు, నచ్చని విషయంలో నచ్చనట్టు కళ్ళతో చూపించకూడదా? చూపించవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, చదవండి అని తెలుగులో, వాళ్ళు కన్ను గీటుచ్చు అని చెప్పి దేనికోసం అనేటప్పుడు, ఈ కళ్ళతో వాళ్ళు చేసే పని ఏంటంట, ఇప్పుడు జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇప్పుడు చెప్పాం కదా, ఈ ఎగ్జాంపుల్ ద్వారా వాళ్ళు సంతోషపడే విధానం ఉంది చూసారా, సంతోషపడే విధానం, ఆ సంతోషపడే ఆ సమయంలో ఆ కళ్ళను చూస్తేనే కనిపిస్తుందంట. కళ్ళలో వాళ్ళకి సంతోషం అంత ఉంటదంట. అంటే లోపల ఎంత చెడుతనం, అదే దుష్టతనం అనేది. ఇప్పుడు పనిమాలిన వాడు చెప్పారు కదా, పనిమాలిన వాడనగానే తేలిక తీసుకున్నాం. మరి చూడండి, వీళ్ళనే పనిమాలిన వాడు, లోపల వాళ్ళకి అంత సంతోషం అది కళ్ళలో కనిపిస్తుందంట. మన నార్మల్గా కళ్ళలో దేన్ని చూపిస్తాం? ఏదైనా ఒకటి నచ్చితే, ఇప్పుడు యవనస్తులు అనుకోండి, అమ్మాయి నచ్చితే కళ్ళలో చూపిస్తారు. అంటే ఇక్కడ నాన్నతో మాడుతుంటాడు, అక్కడ అమ్మాయి ఉంటుంది, అమ్మాయితో కళ్ళు మాడుతుంది, నాన్నతో నోరు మాడుతుంది. మాడదా? దీంట్లో అమ్మాయిలు ఇంకా గట్టి అన్నమాట, తెలుసా మీకు? మొహాల కన్నా అమ్మాయిలు ఇంకా గట్టి. నేను చెప్తే మీరు ఆశ్చర్యపడతారు, నన్ను తిడతారు కూడా. చెప్పాలా వద్దా? మరి తిట్టకూడదు. అమ్మాయి ఇక్కడ అమ్మతోనూ నాన్నతోనూ మాట్లాడుతుంటది, ఇటువైపు అబ్బాయి ఉంటాడు, నాన్నకి వెనకాల ఇంకో అబ్బాయి ఉంటాడు. ఈ నాన్నకి ఇటువైపు ఉండే అబ్బాయి తెలియదు, నాన్నకి వెనకాల ఉండే అబ్బాయి తెలియదు. ఈ అబ్బాయికి ఆ అబ్బాయి ఉండేది తెలియదు, ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఉండేది తెలియదు. ముగ్గురితో మాడుతుంది. ఈ ముగ్గురు 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. అర్థమైందా మీకు? ఈ రోజులు అలా ఉంది. ఇది కళ్ళం మనం మాట్లాడేది. మరి ఇక్కడ సొలొమోను మాట్లాడే ఈ వ్యక్తి, ఈ పని మాలిన దుష్టత్వం కలిగిన ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంట? ఏదన్నా ఒకటి
చేసి వచ్చేసి ఇంకోరిని అంటే జగడములు పుట్టించే ఆ పని చేసి వచ్చి సంతోషపడుతున్నాడు. వాడు చూపే మనకు చూపిస్తుందంట. వాడు చూసే ఆ చూపు మనకు చూపిస్తుంది వీడు అలాంటి వాడు అనేది. మూడవది ఏం చెప్పారు? కాళ్ళతో సైగలు చేయొచ్చు. కాళ్ళతో ఏం చేస్తారంట? సైగలు చేస్తారంట. నార్మల్ గా మన చేతుల గురించి మాడప్పుడు దేనికి సాదృశ్యంగా చెప్తాము? చేతుల గురించి మాట్లాడి దీని ముందు కూడా మనకు ఉపదేశం వచ్చింది. చేతుల గురించి మాట్లాడితే దేనికి సాదృశ్యంగా చెప్తాం? ఏదో ఏమి చేస్తున్నామో దానికి చేతులను సాదృశ్యంగా చెప్తాం. మరి కాళ్ళను సాదృశ్యంగా చెప్తే దేనికి చెప్తాం? కాళ్ళను సాదృశ్యంగా చెప్తే దేనికి సాదృశ్యంగా చెప్తాం? కాలు ఏం చేస్తుందండి? అదే ఎక్కడ నడుస్తుంది? ఎక్కడికో నడుస్తుంది, ఎక్కడికో వెళ్తుంది కదా. అంటే కాళ్ళను సాదృశ్యంగా మాడితే అది ఎక్కడ వెళ్తుంది అని దీన్ని చెప్పడానికి కాళ్ళను చెప్తారు. ఇప్పుడు వీళ్ళ కాళ్ళతో సైగ చేస్తుందంటే వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అని దీన్ని పెట్టి ఆ గుణగలను ఉంది కదా. ఇప్పుడు ఉండండి, రోజు ఒక 24-25 సంవత్సరం ఉండే ఒక అబ్బాయి వచ్చేసి రోజు ఒక మందు షాపుకి వెళ్తే కాలు అక్కడే కదా తీసుకెళ్ళింది. అర్థమైందా మీకు? అదే 24-25 సంవత్సరం ఉండే ఒక వ్యక్తి ఎక్కడెక్కడ వాక్య ఉపదేశం ఉందో, ఎక్కడెక్కడ ప్రార్థన కూటములు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆరాధన కూటములు ఉన్నాయో అక్కడికి వెళ్తే రెండిటికి తేడా ఉందా? రెండిటికి కాలనే చెప్తారు. రెండిటికి కాలనే. మరి ఇక్కడ మాట్లాడే ఈ వ్యక్తి కాలు ఉంది కదా, ఈ కాలు గురించి కాలే కదా మాట్లాడే. ఇప్పుడు మనం ఈ కాలు అనేది ఆ వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు, అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాడు అనేది. అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని మనకి తెలిస్తే దాన్ని బట్టి అతని విలువ ఏంటని మనం చెప్పొచ్చు అనేసి ఇక్కడ ఏం చేస్తున్నారు సొలొమోన్. ఇప్పుడు దీనికి ఉదాహరణగా మనం మనవాడిని తీసుకుందాం. మనవాడు ఎవరండి? నార్మల్గా మనవాడిని ఏమని చెప్తాం? మనకు లోబడిన వాళ్ళు, అంతేనా? ఇప్పుడు సాతాను మనకు లోబడినవాడు కదా. సాతాను మనకు లోబడినవాడా కాదా? లోబడిన వాడు. ఎందుకు భయపడతారు సాతాను అనగానే? 2000 సంవత్సరం నుంచి మనం లోబడే ఉన్నాడు ఆయన. వాడు మనమే వాడిని తెచ్చి మధ్యలో పెట్టుకున్నాం. అర్థమైందా? ఈ సాతాను ఏం చేస్తాడు? ఇప్పుడు బాబురావు చేసిన వాడే చేస్తాడు, అంతేనా? ఈ లోకంలో ఏం చేస్తాడు? దేవుని బిడ్డలను చెడగొట్టడానికి అన్ని వాతావరణములు కల్పించేసి దాంట్లో దేవుని బిడ్డలే కూర్చుంటారు. అక్కడ కూర్చోబెట్టేస్తాడు. ఏంటి? వాతావరణం కల్పించాడు. అయిపోయిందా? కూర్చుంటాడు. ఈ పని ఇక్కడ చేసేసి తండ్రి దగ్గర వెళ్తాడు. దేవుని బిడ్డ అక్కడ ఉండేటప్పుడు తండ్రి దగ్గర ఏం చేస్తాడు? 24 గంటలంట. నేను తప్పుగా చెప్పాను. సాతాని పని చేయడు, పిల్ల దెయ్యాలు చేస్తారు. ఇక్కడ ఎవరు చేస్తారు? పిల్ల దెయ్యాలు. ఈ పనులు లోకంలో అన్ని వాతావరణం అన్ని కల్పించేస్తే సాతాను ఏం చేస్తాడు? 24 గంటలు తండ్రి దగ్గర కూర్చుని, చూసావా నువ్వు నీ బిడ్డ అంటున్నావు, వాడు కూడా యేసయ్య అన్నాడు, యేసయ్యను ఒప్పుకున్నాడు, ఇవన్నీ చేసిన తర్వాత చూడు వాడు ఏం చేస్తున్నాడో అని చెప్పేసి నేరారోపణ మోపుతూనే ఉంటాడు. సాతాను కాలు ఎక్కడ పోయింది? దూతల ద్వారా ఈ లోకంలో ఏం చేయాలో అన్ని ఇక్కడ చేసి పెట్టేసి వాడి కాలు ఎక్కడ పోయింది? దేవుని దగ్గర వెళ్ళి. ఇక్కడ వెళ్ళింది వాడే, అక్కడ వెళ్ళింది వాడే. అర్థమైందా? అలాంటి వాళ్ళు వాళ్ళకి కాలు చేత సైకిల్ చేసేవాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ ఏం చెప్పింది? వేలతో గుర్తులు చూపునంటే మనకు తెలుసు. చేతులు అనేటప్పుడు దేనికి సాదృశ్యంగా వాడతారు? ఏమి చేస్తున్నామని దీనికి సాదృశ్యంగా వాడతారు. మరి ఈ చేతులనే కదా వేలుంది. మరి ఈ వేలు ఏంటంటే డీటెయిల్ గా వెళ్తారంట. ఎలా వెళ్తారంట? దీనికి ఉదాహరణ చెప్తాను మీకు. ఇదే ముగ్గురే ఉదాహరణ చెప్తానా. ఇప్పుడు బాబురావును ఆనందరాజు మాట్లాడుకుంటారు. బాబురావు వెళ్ళి ఆనందరావుతో మాట్లాడేప్పుడు నీకు మధు గురించి ఏం తెలుసు అని అడుగుతారు. ముందు జనరిక్ క్వశ్చన్ వెళ్తుంది. మధు గురించి నీకు ఏం తెలుసు అంటాడు. అవగానే ఆనందరాజు మంచిగా బాగా ప్రార్థన చేస్తున్నాడు కదా, పాటలు పాడుతున్నారు, అన్నింటిలో బాగా వస్తున్నారు కదా, చేస్తున్నారు కదా, బాగానే ఉంది కదా అంటే ఇప్పుడు బాబురావు ఆగిపోవాలి కదా. బాబురావు ఏం అంటే అన్ని బాగుంది కానీ అంటారా అనరా? ఇంకా వస్తుంది అనమాట. అన్ని బాగుంది కానీ అంటే ఇప్పుడు ఆనందరాజు డౌట్ పుడుతుంది. ఏమని? మంచిగానే ఉన్నాడు కదా, ఈడు ఏమైంది? ఎవరి? బాబురావుని చూస్తాడు. మధు బాగానే ఉన్నాడు, బాబురావు ఏమైంది అని చెప్పేసి ఇప్పుడు ఏమైంది చూస్తాడు. చూస్తే ఆనందరాజుకి వినడానికి ఇష్టం ఉందో లేదో బాబురావుకి చెప్పడానికి భయంకర ఇష్టం అనమాట. అర్థమైంది? దానికి డిమాండ్ చెప్తారు.
పర్లేదులే ఎవరు బాబురావు, పర్లేదులే నువ్వేదో మంచిగా అనుకుంటావు కదా అలాగే ఉన్ని అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఆనందరాజుకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. కాదు నువ్వేదో చెప్పాలని అనుకున్నావు కదా చెప్పేయి అంటాడు. లేదులే పర్లేదు, ఇంకా డిమాండ్ పెరుగుతుంది అనమాట. బాబురావు లేదు 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 అనడానికి డిమాండ్ పెరుగుతూనే ఉంటాయి. మరి దీనే వేలకి సాదృశ్యం. ఏంటంటారు ఇక్కడ, వేల్ అనేది డీటెయిల్ గా, చిన్నది కదా, చేతుల కన్నా చిన్నది కదా, డీటెయిల్ గా వెళ్తారంట. దేనికి? ఇంకొని చెడగొట్టడానికి. ఇది బాగా లోతుకెళ్ళి చెడగొట్టడం. ఇది ముసలమ్మ ముచ్చట్లు తిమోతిలో చూడండి, 2వ తిమోతిలో చూడండి, డీటెయిల్ ఉంటుంది, బాగుంటది. అదనమాట. అలాంటి వాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళకి ఏం కావాలంట, ఓ చిన్నగా ఓ దుమ్ము ధూళి లాంటి అంత చిన్న విషయం దొరికితే చాలు దాన్ని బండరాయి చేసి కొండరాయి చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? బండలు కొండలు చేసేస్తారు. అలా ఉంటదన్నమాట. ఇంకేముంది? హృదయము చదవండి. వాని హృదయము అది మూర్ఖ స్వభావము కలది. ఇక్కడ చూడండి 12వ వచనంలో మీకు తెలుగులో తేడా ఉంది కానీ ఇంగ్లీష్ లో 12వ వచనంలోనూ 14వ వచనంలోనూ ఒకే పదం వాడబడింది. 12వ వచనంలో కుటిలమైన మాటలను చూసాం కదా, దానికి ఫ్రోవర్డ్ అనే పదం వాడబడింది ఇంగ్లీష్ లో. మరి ఇక్కడ 14వ వచనంలో కఠిన హృదయం, ఏ హృదయం అది? వాని హృదయము ఉంది కదా, దీనికి కూడా ఇక్కడ వాని హృదయము ఇంకా అది మూర్ఖ స్వభావము కలిగింది కదా, దీనికి కూడా ఇంగ్లీష్ లో వాడబడిన పదం ఫ్రోవర్డ్నెస్ అని ఉంది. ఏముంది? కేజేవి వెర్షన్ లో ఫ్రోవర్డ్నెస్ ఉంది. మరి 12వ వచనంలో వాడబడిన ఫ్రోవర్డ్ 14వ వచనంలో వాడబడిన ఫ్రోవర్డ్ అస్సలు సంబంధమే లేదు. హెబ్రేయ భాషలో దానికి తర్జుమా చేసి చూస్తే దానికి వేరు అర్థం వేరు పదం, దీనికి వేరు అర్థం వేరు పదం. దానికి ఏమర్థం, ఏం పదం చూసుకున్నాం? ఇక్కసోత్ అని చూసుకున్నాం. మరి ఇక్కడ వాడబడిన ఫ్రోవర్డ్నెస్ కి అతి మూర్ఖ కలది అని ఉంది కదా, మూర్ఖమైనది ఉంది, దానికి టపుకా అనే పదం వాడబడింది. ఈ టపుకా అనే పదంకి అర్థం చూసుకుంటే చాలా ఘోరంగా ఉంటది. ఇంగ్లీష్ లో దాన్ని పెర్వర్స్ లేకపోతే పెర్వర్స్ అని అంటారు. ఏమంటారు? పెర్వర్స్ లేకపోతే పెర్వర్స్ అని అంటారు. దానికి అర్థం ఏంటంటే ఒక సమాధానమైన, ఒక శాంతి కలిగిన ఒక వాతావరణం ఉంటే వీళ్ళకి నచ్చదంట. ఎవరికి నచ్చదు? బాబురావుకి నచ్చదు. ఉదాహరణ బాబురావుని తీసుకున్నాం కదా, బాబురావుకి నచ్చదు. అర్థమైందా? కుటిలమైన మాటలు మాట్లాడేవాళ్ళు, కన్ను గిట్టుచున్న వాళ్ళు, కాళ్ళతో సైగ చేస్తున్న వాళ్ళు, చేతులతో ఏం చేస్తారు? వేళ్లతో ఏం చేస్తారు? గుర్తులు చూపేవారు. ఆ తర్వాత వాళ్ళ హృదయం ఎలా ఉంటదంట? అది మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళ అంటుంది కదా. ఆ హృదయం మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళంటే వాళ్ళు ఎలా ఉంటారంట, ఒక వాతావరణం మంచిగా ఉంటే, వాతావరణం శాంతి సమాధానకరంగా ఉంటే అది వాళ్ళకి నచ్చదంట. చూడండి, మనం చాలా మందిని చూస్తుంటాం, మన మాటలు ఎప్పుడు చూస్తుంటాం, మంచిగా అన్ని బాగుంటది, వచ్చి మనతో చెప్తే ఏంటి అది ఎలా ఉంది అంటారు. ఇప్పుడు మనకు బాగున్న వాళ్ళు ఇంతవరకు మనకు డౌట్ వస్తుంది, బాగానే ఉంది కదా అంటారు, ఏం బాగుంది అంటారు, ఇంకా అయిపోయింది, ఇంకా దాంతో అలాగా కంటిన్యూ అవుతుంది. ఇంకా తర్వాత ఏముంది? ఎల్లప్పుడూ చూసారా క్యారెక్టర్, చూసారా ఎలా ఉందంట? ఎల్లప్పుడూ కీడు కల్పించొచ్చు అంటుంది. కీడు కల్పించొచ్చు అనేటప్పుడు ఇది ఎలా కీడు కల్పించొచ్చు అనేది మనం చూస్తే వీళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇక్కడ చూడండి, ఇద్దరు ఉండేటప్పుడే వీళ్ళ కీడుతనం ఎలా తీసుకొస్తారంటే, ఉదాహరణకి బాబురావు, ఆనందరాజు అనుకోండి, బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. మరి వీళ్ళు కూర్చుండే అంటే దాని ఆ విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, లేదు ఈ కాళ్ళపైన కాలు వేసుకుని కూర్చోవడం, లేకపోతే చేయి కట్టుకుని, ఇవన్నీ ఉన్నాయి కదా, బాడీ లాంగ్వేజ్ అంటాం, ఇంకా జెస్చర్స్, పోస్చర్స్ అంటాం. ఇవన్నిటిని పెట్టి వీళ్ళే ఎలాంటి నడవడిలు కలిగిన వాళ్ళనేది మనం చాలా తేలికగా చెప్పేవచ్చు అని చెప్పేసి. అంటే ఇప్పుడు చెప్పిందే, ఒక వాతావరణం మంచిగా ఉంటే వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకోటి దీంట్లో ఇలాంటి వాళ్ళ గొప్పతనం ఏం తెలుసా? ఏమి లేని దాని నుంచి అన్ని కలగజేసేవాళ్ళు. ఏంటి? ఏమి లేని దాని నుంచి అన్ని కలగజేసేవాళ్ళు. చెడ్డతనానికి ఏ బాగుంటుంది అన్ని అక్కడి నుంచి ఏం చేస్తారు, మొత్తాన్ని మార్చిదని నాశనం చేసే లెవెల్కి తీసుకొచ్చే గుణగణంలో కలిగిన వాళ్ళు. ఒకవేళ ఇప్పుడు సొలొమోను చెప్పిన ఈ విషయంలో అన్ని ఒక వ్యక్తి దగ్గర ఉండొచ్చు,
రెండో మూడో ఉండొచ్చు, ఒకటో రెండో ఉండొచ్చు. అర్థమైందా? మరి ఇప్పుడు విన్న తర్వాత మనం చూస్తామా చూడమా? అలా చూస్తే ఏం చేస్తారు? ఒక వ్యక్తి మనకు కనిపించాడు అనుకోండి, ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఎవరెవరో చెప్పారు, దూరం అయిపోతాం కదా. ఓకే, ముందు అలాంటి వ్యక్తి మనకు కనిపించాలంటే, మనం తెలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఏదైతే సులభం చెప్పారో అలాగా ఉండకూడదు. అప్పుడే మనం కనిపెట్టగలం, అప్పుడే మనం తెలుసుకోగలం. మనకు కూడా ఇది ఉందనుకోండి, మనలాంటి వాళ్ళే. ఏమంటాం? మనలాంటి వాళ్ళే, నా సహోదరుడు, నా అన్నయ్య, నా తమ్ముడు. వెళ్ళిపోవా? అది ముందు మనం లేకుండా చూసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటి వాళ్ళను మన మంచిగా ఉండి మనం కనిపెట్టలేకపోతే, కనుక్కోకపోతే ఏమవుతా ఉంటా, వాళ్ళ దగ్గర మనం తాకాటు అయిపోతా ఉంటా. ఏమైపోతాము? వాళ్ళ దగ్గర మనం తాకాటు పెట్టినట్టుగా అయిపోతాం. తాకాటు పెడితే ఏమైనట్టు? తాకాటు పెడితే దానికి అర్థం ఏంటి? మన దగ్గర విలువైన వస్తువు ఉంటుంది, దాన్ని ఎవరి దగ్గరనో ఇచ్చి మనకు కావాల్సిన డబ్బులు ఏదో తీసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న విలువైన విషయం ఏంటి? మన దగ్గర విలువైన విషయం ఏంటి? దేవుణ్ణిలో మనం పెంచుకున్న ఆ గుణగణలు కదా, దాన్ని తీసుకెళ్లి ఎక్కడ తాకట్టు పెడుతున్నాం? వీళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాం. వాళ్ళ మాటలు వినేటప్పుడు వీళ్ళ దగ్గర తాకట్టు పెట్టేస్తున్నాం. ఆ పనులు మనం ఏం చేయకూడదు. ఇలాంటి వాళ్ళను మనం కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? ముందు సహోదరుడు చెప్పినట్టుగా దూరంగా ఉండాలి. దూరంగా ఉండేది ఎందుకు దూరంగా ఉండాలంటే, ఇలాంటి వాళ్ళతో మనం కలిసి ఉండేటప్పుడు ఏమవుతుందంటే సంబంధాలు తెగిపోతాయి, సంబంధాలు విడిపోతాయి, సంబంధాలు మొత్తానికి పాడైపోతాయి. అందుకని అలాంటి వాళ్ళు మనం కనుక్కుంటే వెంటనే మనం నిర్ణయం చేయాల్సింది ఏం తెలుసా? ఇంకా మనం ఇలాంటి వ్యక్తుల దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అనే నిర్ణయం మనం తీసుకోవాలి. ఎందుకు మనం దూరంగా ఉండాలి అని చెప్పేటప్పుడు బాగా అర్థం చేసుకుంటే, అలాంటి వ్యక్తులకు ఆపద వాళ్ళ మీదకి ఎలా వస్తుందంటే, సులభం ఏం చెప్తున్నారు? హఠాత్తుగా వస్తుంది. ఆ ఆపద ఒకసారి వచ్చిన తర్వాత ఏమైపోతుంది? ఆ తర్వాత తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. దాని నుంచి వాళ్ళు లెగలేరు, తప్పించలేరు. అలాంటి సమయంలో వస్తుంటది. అందుకని ఇక్కడ కలహం పుట్టించేవాళ్ళు, అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించేవాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, ఇదే కదా ఇప్పుడు మనం మాట్లాడింది. ఈ గుణగణాలు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? వెనకాల పనిచేస్తుంటారు, సంబంధాలు విడిపోతాయి, తెగిపోతాయి, బంధములు తెగిపోతాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది సులభం మనకు నేర్పిన విషయం. ఇప్పుడు చూస్తే మనం దీని ద్వారా మన పిల్లలకు మనం ఏం చెప్పాలి, ఏం నేర్పాలి? మనం విన్నాం కదా. ఇప్పుడు మన పిల్లలకు మనం ఏం నేర్పాలి? ఆలోచన చేశారా? మనం నేర్చుకున్నాం, ఓకే. ఇప్పుడు మన పిల్లలకు దేవుడు మనకి నేర్చుకున్నాం. మన పిల్లలకు ఏం చెప్పాలి అనేటప్పుడు ఇక్కడ చూస్తే ఈ ఆపద అని ఉంది కదా, దీని గురించి మాట్లాడాలి. ఈ ఆపద ఎలాంటిదంట, ఈ ఆపద వచ్చేసి అంటే ఆపద కన్నా ముందు మనం మాట్లాడుతుంది, ఇలాంటి వ్యక్తులు అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించే, కలహములు పుట్టించే ఈ వ్యక్తులు రెండు ముఖములు కలిగిన వాళ్ళు ఉన్నాం కదా, రెండు నోర్లు కలిగిన వాళ్ళు. ఇటువైపు నోరు ఒక దగ్గర ఒకలాగా మాట్లాడుతుంది, అదే నోరు వెళ్ళి ఇంకో చోట్ల వేరేలాగా మాట్లాడుతుంది. విషయం ఒకటే, మరి అక్కడ కలహములు జగడములు పుట్టించాలంటే ఆ ఒక్క నోరే ఒకవైపు ఒకలాగా మాట్లాడుతుంది, ఇంకోవైపు దాన్ని మార్చి మాట్లాడుతుంది. అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి? చాలా కేర్ఫుల్ గా మనం ఉండాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఒక్కరోజు దొరికిపోతారు. అలాంటి వాళ్ళు జీవితమంతా అలాగే వాళ్ళ బతుకు వాళ్ళు కొనసాగించలేరు. ఒకరోజు దొరికిపోతారు. ఆ రోజు దొరికిపోయేటప్పుడు వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక్కటైపోయి వాళ్ళను పక్కన పెడతారు. ఇప్పుడు దీంట్లో జరిగిందేంటి? మొత్తానికి బంధాలు తెగిపోయింది, సంబంధాలు తెగిపోయింది. అంతేనా? అలాంటి ఇది మనకు వస్తుంది. అందుకని పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, ఇలాగా రెండు నోర్లు బట్టి తిరిగే వాళ్ళు ఉన్నారే, వీళ్ళు మనం చేస్తే చూడగానే వాళ్ళ దగ్గర నుంచి మనం దూరం అయిపోవాలి. ఎందుకంటే ఒక్కరోజు వాళ్ళకి ఎవ్వరు లేకుండా పోతారు. అర్థమైందా? అలాంటి పనులు ఎప్పుడు చేసేవాళ్ళతో మనం పెట్టుకోకూడదు. అందుకనే సులభం చెప్పేది, వాళ్ళ పైన వచ్చే ఆపద హఠాత్తుగా వచ్చేది, దాని నుంచి వాళ్ళు లేసేది కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇదేనమాట. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడేది అన్ని కూడా అలాంటి వ్యక్తుల దగ్గర గుణగణాలు అన్ని కూడా చేసే పనులు ఏంటంటే,
సంబంధాలను తెగిపోతుంది, విడిపోతుంది. అలాంటి పనులే మనకి ఇక్కడ జరుగుతుంది. అందుకని దాన్ని మనం ఏం చేయాలంటే ఒక్కసారి బాగా అర్థం చేసుకోండి. ఒక్కసారి విడిపోయిన వాళ్ళు, విడిపోయింది వేరే ఏదైనా సాధారణ కారణం అయితే మరి వాళ్ళు ఏం చేస్తారు, కలుసుకుంటారు. మరి విడిపోయింది ఇలాంటి పనుల కోసం అంటే ఇంకా వాళ్ళు కలవడానికి అవకాశమే లేదు. ఇంకా వెళ్ళిపోయింది, దాంతో అయిపోయింది. ఇది ఎలా వస్తుందంటే మొత్తానికి మీరు మీరు ఈ పదం వినింటారు. ఇది డిసాస్టర్ అంటారు. ఏమంటారు అంటే ఒక ఇద్దరి మధ్యలో ఉండే సంబంధాలు తెగిపోతే దాని డిసాస్టర్ అంటారు. ఈ డిసాస్టర్ ఏం తీస్తుందంటే నాశనముకి తీసుకొస్తుంది. ఈ నాశనం దేని నాశనం తీసుకొస్తుందంటే సంబంధాలు తెగిపోయే నాశనముకి తీసుకొస్తుంది. ఒక్కసారి సంబంధాలు తెగిపోతే మరి కలవదు. సంబంధాలు ఒకసారి ఇలాగ తెగిపోతే మరి కలవదు. ఒకవేళ ఇది ఏమేమి సంబంధాలు తెగిపోతే అంటే భార్య ఈ గుణగలను కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంబంధాలు ఏమేమి సంబంధాలు తెగిపోతుంటే భార్య భర్త మధ్యలో ఉండే ఆ జీవితం ఉంది కదా, ఆ సంబంధాలు తెగిపోవచ్చు. స్నేహితుల మధ్యలో ఉండే మంచి స్నేహిత్వం సంబంధాలు తెగిపోవచ్చు. లేకపోతే ఓ కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆ సంబంధాలు తెగిపోవచ్చు. లేకపోతే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి ఉండే సంబంధం తెగిపోవచ్చు. లేకపోతే ఇంట్లో ఐక్యమత్య పాడవచ్చు. లేకపోతే మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ ఆఫీస్ ఉంది కదా, లేదు ఇంకా సైట్ ప్లాంట్ ఎక్కడ ఉందో అక్కడ ఏమవుతుంది, ఐక్యమత్య దెబ్బ తగలొచ్చు. అలాగని ఇలాంటి గుణగణాలు ఎవరన్నా మన మధ్యలో ఉంటే ఈ రోజు వినేవాళ్ళు ఇక్కడ కానీ ఆన్లైన్ కానీ తర్వాత యూట్యూబ్ లో వినబోయే వాళ్ళ కానీ ఎవరైనా ఇలాంటి గుణగణాలు మనం కలిగి ఉంటే ఇదే సమయం దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మారు మనసు పొందండి. ఏం చెప్తున్నారు? మారు మనసు పొందండి. నాకు ఆశ్చర్యం అనిపించింది, మన సంఘముకి ఎందుకు ఈ వాక్యం వస్తుంది, ఈ ఉపదేశం మన సంఘముకి వస్తుంది, మన సంఘంలో అలాంటిది ఏం మనకు కనిపించలేదు. కానీ తర్వాత మన సంఘం అనేది ఈ లోకంలో ఈ వాక్య భాగం, ఈ ఉపదేశం ఎవరు వింటున్నారో అందరూ మన సంఘం అన్నట్టే కదా, అందరూ ఈ సంఘముకి సభ్యులే కదా. ఈ రోజు ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళకి కాకపోవచ్చు, లేదా ఆన్లైన్ ఉండేవాళ్ళకి కాకపోవచ్చు, రేపు ఎవరో వింటారు. ఎందుకంటే యూట్యూబ్ లో వేస్తే ఎన్ని సంవత్సరం అది ఉంటుంది, ఎవరో ఎప్పుడున్నా దానికి వెళ్ళకొచ్చు, చూడొచ్చు, వాళ్ళకి పని రావచ్చు. అందుకని ఇచ్చారా ఏమని తెలియదు. ఒక్కవేళ అది మీరైతే, దేవుడు ఈరోజు మాట్లాడేది అంతే, ఒక్కవేళ అది మీలో ఎవరన్నా అలాంటి 1, 2 కాలు అర ఏదైనా గుణగలను దాన్ని ఉండేది కలిగిన వాళ్ళైతే దేవుడు ఈరోజు మనం మాట్లాడేది మారు మనసు పొందండి. ఏం చెప్తున్నారు ఆయన? పాప క్షమాపణం దేవుడి దగ్గర అడిగి మారు మనసు పొంది మోకరించి మారు మనసు పొందండి. ఎందుకు చెప్తున్నాడు దేవుడు హెచ్చరికిస్తున్నాడు అంటే ఒకే విషయం, దేవునికి అసహ్యమైనది 6 కలవు, 7 ఆయనకు హేయములు. చాలా భయంకరమైన, ఇది ఒక న్యూక్లియర్ బాంబు కన్నా బయోలాజికల్ వెపన్ కన్నా ఘోరమైంది ఈ వచనం. దేవుడు హెచ్చరికిస్తున్నారు. దేవుడి నుంచి, యేసయ్య నుంచి ఒక్కసారి దూరం అయితే గతి ఏమవుతుంది ఆలోచన చేశారు ఎప్పుడున్నా? ఎవరో చెప్పారు, ఇప్పుడు సగోడు సాక్ష్యం చెప్పాడు, యేసయ్య మనవాడే కదా అని. ఎవరు? యేసయ్య మనవాడే కదా. నిజమే, యేసయ్య మనవాడే. మరి యేసయ్య మనవాడంటే మనతో ఉండి ఆయన మనల్ని సరిచేసి ఆయనలాగా మార్చుకుంటాడు. కానీ మనవాడని మనతో కలిసిపోయే వ్యక్తి కాదు. ఏంటి? మనవాడని మనతో కలిసిపోడు. మనవాడు మనతోనే ఉండి ఏం చేస్తారు, ఆయన పోలిక మార్చుకోవడానికి ఆయన మనవాడు అవుతాడు. అలాంటి దేవునికి అసహ్యమైనవి 6 కలవు. ఇప్పుడు మాట్లాడింది 7 ఆయనకు హేయములు. ఆ 7వది ఏంటి? అన్నదమ్ముల మధ్యలో జగడములు కల్పించడం. అంటే స్నేహితుల మధ్యలో కానీ భార్యాభర్త మధ్యలో కానీ ఇంకా ఎక్కడెక్కడ మనం ఉన్నామో అక్కడ ఐక్యమత్యం పోగొట్టుకున్నది కానీ కుటుంబాల సంబంధాలు తెగిపోయింది కానీ ఇవన్నీ చేసేది ఉంది కదా, ఇదన్నీ అన్నదమ్ముల మధ్యలో జగడములు కల్పించేది. ఏంటి? అన్నదమ్ముల మధ్యలో జగడములు కల్పించేది. ఇది దేవునికి హేయం. అంత్యక్రీస్తుని ఎలా చూసి తన్ని తొక్కి అగ్నిగుండంలో పడవేస్తాడో అదే దానికి సమానమైన శిక్ష ఇలాంటి వాళ్ళకి దొరుకుతుంది. చిన్నదా? ఇప్పుడు మనం మాట్లాడింది ఇంకా గట్టిగా మాట్లాడించొచ్చేమో. మరి ఇప్పుడు మాట్లాడిన సబ్జెక్ట్ చిన్నదా? కాదు, సీరియస్ అనే సబ్జెక్ట్, చాలా సీరియస్ అనే సబ్జెక్ట్. ఇప్పుడు ముందు 4 వచనం చదువుకున్నాం కదా. ఏంటిది? 6వ అధ్యాయంలో
సామెతల 6వ అధ్యాయంలో 16 నుంచి 19 చదవండి ఒకసారి. యెహోవాకు అసహ్యములైనవి యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. చదవండి. అది ఏమనగా, వినండి అందరూ వినండి, అది ఏమనగా అహంకార దృష్టియు అహంకార దృష్టియో. బాగా అర్థమైందా మీకు? అహంకారమైన దృష్టి. యేసయ్యను పోల్చుకోండి. యేసయ్య దృష్టి ఎలా ఉంది? యేసయ్యకు దృష్టి ఎలాగునుంది? దగ్గింపు స్వభావం కలిగి మనకు రక్షణ ఇచ్చే స్వభావం, అది ఆయన దృష్టి. అహంకార దృష్టి ఆయనకు పడవు. తర్వాత కల్లాలాడు నాలుకయు కల్లాలాడు నాలుక అంటే అబద్ధాలకు చెప్పే నాలుక. అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధం అంటే కొంతమందికి అబద్ధాలు మాట్లాడతారు, అబద్ధం అని తెలిగి మాట్లాడతారు. అబద్ధం అనే తెలియదు వాళ్ళు మాట్లాడేది. అబద్ధం అంటే ఎందుకు తెలుసా? ఎప్పుడు వాళ్ళు మాట్లాడేది అబద్ధమే. నిజం అబద్ధం వాళ్ళు తేడా తెలియదు. మూడవది నిరపరాధులను చంపు చేతులను నిరపరాధులను చంపు చేతులను. అంటే ఇక్కడ మాట్లాడబడింది డైరెక్ట్ వెళ్ళి మనం మర్డర్ చేసి హత్య చేసేది కాదు. నిరపరాధులు అంటే ఇక్కడ ఈ గుణగలను అన్ని పెట్టుకుని చెడిపోయిన వాడున్నాడే, వీడు ఇంకోటితో మాట్లాడి ఆ చెడు బుద్ధిని ట్రాన్స్ఫర్ చేయడం. తర్వాత దుర్యోచనలు యోచించి హృదయమును దుర్యోచనలు యోచించే ఉదయం. ఆ హృదయం అలా ఎలాంటి విషయంలో యోచించదు? దుర్యోచనలు, చెడ్డ ఆలోచనలు కలిగిన ఆ హృదయం కలవాడు. ఇంకా కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. కీడు అంటే వాడి జీవితంలో మంచిదనేది ఇంతవరకు లేనే లేదు. ఏం చేసినా ఎవరిని ఈ రోజు చెడగొడదాం, ఎవరిని ఈ రోజు పాడు చేద్దాం, ఏ సంబంధాలను ఈ రోజు అంటే చెడగొడదాం, లేకపోతే తెంపుతో అని వెళ్ళేవాళ్ళు అనమాట. తర్వాత ఎక్కడ లేని వాటిని పలుగు అబద్ధ సాక్షులు ఎప్పుడు చెప్తుంటారు. అస్సలు లేనిదని ఉన్నట్టు కల్పించి మాట్లాడుతుంటారు. ఇది 6. ఇదేంటి 6 విషయములు. ఇది మనకు ఎక్కడ చెప్పబడింది? ఇదే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 12వ అధ్యాయం నుంచి 15 వరకు ఇదే కదా చూసాం. ఇప్పుడు 7వది ఏంటి చెప్పండి? అన్నదమ్ములలో అంటే సంబంధాలను తెంచేవాళ్ళు. వీళ్ళు సంబంధాలను తెంపుకు తీసుకొచ్చేస్తారు వాళ్ళు. అసలు సంబంధం అంటే ఏంటి? అన్ని సంబంధాలే కదా. ఇక్కడ చూడండి, ఓ కుటుంబం అని తీసుకోండి. ఆ కుటుంబ సభ్యులు మాత్రం కాదు, ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, ఆ కుటుంబంలో వచ్చిన భార్య, వాళ్ళ ఒక సంబంధం, ఇంకా ఈ కుటుంబం నుంచి పిల్లలు, ఈ పిల్లలు పెళ్లి చేసుకుంటే ఇంకా పక్కనింటి వాడు, పొరుగింటి వాడు, అన్నది అన్ని సంబంధాలే. వీళ్ళు ఇలాంటి వాళ్ళకు ఏమవుతుంది? ఈ సంబంధాలంటే అస్సలు పడదు. ఇద్దరు కలిసి ఉంటే అస్సలు పడదు, ఇద్దరు బాగుంటే అస్సలు పడదు. అలాంటి వాళ్ళనమాట. అలాంటి వాళ్ళను మనం స్పాట్ చేస్తే, అలాంటి వాళ్ళను మనం గుర్తు చేయగలిగితే, ముందుగా సహోదరుడు చెప్పినట్టుగా ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? దూరం చేసుకోవాలి. ముందుగా దూరం చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సపరేట్ వెళ్ళిపోవాలి. అది మనకి మంచిదని సొలొమోను ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ 7వ విషయం ఎందుకు దేవునికి హేయమైనదంటే, బాగా ఆలోచన చేయండి. ఈ 7వ విషయం అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించడం ఉంది కదా, ఈ సంబంధాలను తెంచే ఈ స్వభావం ఉంది కదా, ఈ స్వభావం ఎందుకు దేవుడికి పడదు, నచ్చదు, మంచిది కాదని దేవుడు అనుకుంటారంటే, పరలోకంలో ఇది లేవు. ఎక్కడ లేవు? పరలోకంలో ఇవి లేవు. పరలోకంలో వాతావరణం ఎలా ఉంది తెలుసా మీకు? తెలుసా? పౌలు చెప్పినారు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమా 14:17 చదవండి ఒకసారి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని. ఒక నిమిషం. దేవుని రాజ్యం ఏం కాదంట? భోజనమును పానమును కాదు. దేవుని రాజ్యం అనేది భోజనము పానము కాదు. ఈ భోజనము పానం ఎక్కడ ఉంటది? ఈ లోకంలో ఉంటది. ఈ లోకంలో ఎక్కడ ఉంటది? ఈ లోక జీవులు అందరికీ ఉంటది. అది జంతువులైనా మనుషులైనా అందరికీ ఉంటది. సో దేవుని రాజ్యం ఏం కాదంట? ఈ లోకంలో ఉండే రాజ్యం ఈ లోకం లాగా ఉండేది కాదు. మరి ఎలాంటిది? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉంటదంట? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందమును కలిగి ఉన్నది. ఈ 3 కలిగి ఉన్నది అని చెప్పేసి, ఈ 3 ఎక్కడ ఉంటది? నీతి ఎవరి నీతి? స్వనీతి కాదు, మన నీతి కాదు. ఇక్కడ సంఘం ఎత్తమైన తర్వాత ఏమనుకోకూడదు తెలుసా? నేను ఈ లోకంలో నీతిమంతునిగా బతికేను, అందుకని యేసయ్య తీసుకెళ్లిపోయారు. నాకు చండాలంగా పదం వచ్చింది, పుల్పిట నిలబడింది కాదు చెప్పలేదు నేను. మన నీతి దేనికి సమానం?
మన నీతి దేనికి సమానం? మురికి గుడ్లకు సమానం. మురికి గుడ్లకు ఎందుకు సమానం చెప్పారా? మీరు ఎప్పుడు ఆలోచన చేశారా? మన నీతి మురికి గుడ్లకు సమానం అని చెప్పారు కదా, ఎందుకు చెప్పారు తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలియదు, నేను చెప్తే కానీ మీకు అర్థం కాదు. మురికి గుడ్డలో ఇప్పుడు ఈ రోజు నేను ఇది వేసుకున్నా, ఈ రోజు సాయంత్రం ఏం చేస్తా, నైట్ ఏం చేస్తా అంటే పడుకునేటప్పుడు బట్టలు వేసుకునే దీన్ని వచ్చి వేసేస్తా, ఒక రోజు ఒక చోట్ల పెట్టేస్తా, అంతేనా? నేను ఈ మురిగుడును వేసేటప్పుడు ఇది మాత్రం ఉంటుంది, ఇంకా అక్కడ ఆల్రెడీ మురిగుడులు ఉంటుందా? ఉంటది కదా, ఇంకా ఉంటది. ఈ రోజు వేసిందన్నీ ఉంటుందా? లేదు నిన్న వేసింది మొన్న వేసింది కూడా ఉంటుందా? ఉంటది. మురిగితో కలిస్తే ఏమవుతుంది? కంపేస్తుంది, అంతేనా? ఈ మురిగి 2 రోజులు ఉంటే కొంచెం కంపు పర్వాలేదు, 4 రోజులుంటే 40 రోజులుంటే 400 రోజులుంటే అదేనమాట. మన నీతి ఎలాంటిది? 400 సంవత్సరాలు మురి ఒకే చోట్లుంటే ఎంత కంపు వస్తుందో అంత కంపు కలిగినది. ఈ 400 సంవత్సరాలు లేదా 4000 సంవత్సరాలు మనకు తెలియదు. మురిగుడు లాంటిది మన నీతి. అందుకే యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చి ఏం చేశారు? ఆయన నీతినిచ్చారు. ఎవరు చేస్తారండి? ఆలోచన చేయండి. ఎవరు చేస్తారు? దేవుడైన వాడు రావాల్సిన అవసరమే లేదు. సృష్టిని కాపాడడానికి కోసం, సాతాను బంధకం నుంచి తెంచి తీసుకెళ్ళడానికి కోసం ఆయన ఏం చేశారు? ఆయన నీతినిచ్చారు. ఆయన నీతిని మాత్రం ఇలా ఆయన సమాధానం ఇచ్చారు. ఎప్పుడన్నా మనం సమాధానం కలిగి ఉన్నామండి? నేను సమాధానం అనేది మనం ఇంకోరితో కాదు, మనతో సమాధానం కలిగి ఉన్నామా? పోట్లాడుకుంటాం రోజు, పోరాటములు లోపల. ఈ చిన్న గుండె అంటారు, దాని లోపల ఉండే పోరాటం ఉన్నాయో భయంకరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. మీరు పక్కన ఓ వ్యక్తి పక్కన నిలబడి చూడండి, ఆ గుండె కొట్టుకునేది మన గుండెకి తెలుస్తుంది. సమాధానం ఉండదు. మరి ఇక్కడ చేయబెట్టి చూడండి, మీరు సలూన్కి వెళ్ళి చూడండి, వాడు చెప్తాడు. సలూన్కి వెళ్ళి మీరు వాడిని మసాజ్ చేయమంటే వాడు నూనె పోసి ఇక్కడ కొట్టేటప్పుడు ఏంటి సార్ ఇంత వేడి ఉందంటాడు. అవేంది ఆ వేడి? బుర్ర పనిచేసి దేంట్లో పనిచేసి ఇంకోని ఎలా చెడగొట్టాలని పనిచేసి వేడైపోయి ఉంటుంది బుర్ర. ఆ బుర్ర వేడి తక్కువాలంటే ఎక్కడ వెళ్ళాలి? సలూన్ వెళ్ళి బార్బర్ దగ్గర కూర్చుని మసాజ్ చేయాలంటే కానీ పోదు. నేను వెళ్ళేప్పుడంతా వాడు అలాగే చెప్పాడు నాకు. ఏది? నేను వెళ్ళి కూర్చున్నప్పుడంతా అలాగే చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నా బుర్ర నా మెదడు వేడవుతుంది, నేను ఎవరి గురించి పట్టించుకోనే, ఎవరి గురించి బాధపడనే, నేను ఎవరి గురించి చెడు ఆలోచన నాకు ఉండదే అని నాకు అనిపించింది. మరి ఇంకా సమాధానం దొరకలా. చూడాలి సమాధానం ఏంటో చూడాలి. వాక్యం చదువుతున్నాం కదా, ఎక్కడో దేవుడు మాట్లాడతారు, అప్పుడు తెలిసిపోతుంది. అంటే ఏం చెప్తున్నానంటే అలాంటి వాళ్ళకి మాత్రం బుర్ర వేడవదు, మంచి వాళ్ళకి కూడా వేడవుతుంది అని చెప్తున్నాను. మూడవది ఏంటి? చాలా ముఖ్యమైంది, అతి ఉన్నతమైంది ఏంటంట? పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ ఆనందం వచ్చేసి కొంతన అనుభవించిన వాళ్ళకి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఈరోజు ఆయనను మనకి సంచకరువు ఇచ్చి ఉన్నారు. అంటే టోకెన్ అంటారు కదా, సంచకరువు అడ్వాన్స్ గా కొంత మనకి టేస్ట్ చేసి రుచి చూడడానికి ఇచ్చి ఉన్నారు. మరి ఆ రోజు ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు, అది ఊహించలేము. పరిశుద్ధాత్మ యందలి ఏముందట? పరిశుద్ధాత్మ యందలి ఆనందము మనకి కలిగి ఉంటాము. ఇది దేవుని రాజ్యం అండి. ఇప్పుడు మనం మాట్లాడింది రోమా 14:17 చెప్పింది లేదు, ఇంతవరకు సామెతలు 6:12 నుంచి 19 వరకు చదువుకున్నాం. దీనికి ఏమైనా సంబంధం ఉందా? మరి ఇప్పుడు ఈ లోకంలో సామెతలు 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ఏమేమి చెప్పిందో, 6 అసహ్యమైనవి, 7 హేయమైంది అని చెప్పిన దాంట్లోనే బతికితే మనం దేవుని రాజ్యం మనం ఫిట్ అవుతామా? దేవుని రాజ్యం మనం సూట్ అవుతామా? ఛాన్సే లేవు. ఎందుకు? యేసయ్యను పోలి వాక్యానుసారమైన జీవితం ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ లోకంలో ఉండదన్నీ ఇలాంటి జీవితం, దీన్ని మార్చుకుంటే పరలోక జీవితం అలాగుంది, అది యేసయ్యలోనే ఉంది, యేసయ్య మనకు చూపించున్నారు. దాంట్లో మనం కట్టబడితే అప్పుడు మనకు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మనకు వచ్చే యేసయ్య పోలికలు వస్తాము. యేసయ్య జీవించిన జీవన విధానంలో మనం కూడా వస్తాము. సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడే ఆ చిన్న గుంపుల ఆ మందల మనం కూడా ఉంటాము అని దీనికి ఇది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. దేవునికే మహిమ కలుగును గాక.